యోసేపు యాకోబును చూశాడు, యాకోబు యోసేపును చూశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో అద్భుతంగా ఉండబోతుంది. యోసేపు యాకోబును కలిసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఎక్కడ నివసింపచేశాడు, ఎలా ఫరోకి పరిచయం చేశాడు, ఎక్కడ వీళ్ళు బస చేశాడు, ఎంతగా యోసేపు తన తండ్రిని తన సహోదరులను ప్రేమించి ఘనపరిచాడు. వచ్చే ఆదివారం మిగతా కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం. వచ్చే ఆదివారం ఒంటరిగా రాకుండా మీ కుటుంబాన్ని తీసుకురండి. ఎందుకంటే ప్రతి 2వ ఆదివారం కుటుంబ ఆరాధన, కుటుంబంగా కలిసి దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడింది కనుక బంధుమిత్రాదులను కూడా ప్రేమతో ఆహ్వానించండి. నంబూర్ కల్వరి టెంపుల్లో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, 2వ ఆరాధన 10 గంటలకు, 3వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. మన కల్వరి టెంపుల్ నంబూర్ లో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ రాక కొరకు ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్.